యూరియా కొరత వల్ల పంట దిగుబడి తగ్గిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల కోఆర్డినేటర్ గాండ్ల అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైతులకు యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు. యూరియా కొరత వల్ల ఎకరాకు 5 క్వింటాల ధాన్యం దిగుబడి తగ్గిపోతుందని, దీంతో రైతు నష్టపోతున్న క్రమంలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక ఎంపీ రఘునందన్ రావు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చొని ఏసీ రూమ్లలో చెప్తా ఉన్నాడు. మరి అదే గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ లైన్లో నిలబడితే చిన్నపిల్లల్ని ఎత్తుకొని లైన్లో నిలబడుతున్నారు. ఒకసారి లైన్లోకి వస్తే వాళ్ళు మీ సంగతి అనేది ఏందో తెలుస్తుంది. ఒకసారి సెక్యూరిటీ లేకుండా మీరు గ్రౌండ్ లెవెల్లోకి వస్తే మీకు తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని మేము చింతిస్తున్నామంటే సరిపోదు కదా. ఇప్పుడు యూరియా వేసోట్ల ఇప్పుడు యూరియా లేకపోవడం వల్ల దిగుబడి అనేది తక్కువ వస్తుంది. ఎకరాకి సుమారుగా తక్కువ 20 క్వింటాలు వేసుకున్నా కానీ యూరియా లేకపోవడం వల్ల ఎకరాకు ఒక 5 క్వింటాల వడ్లు అనేది దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆ 5 క్వింటాల వడ్లు పైసలు ఎవరు కట్టేయాలి? ఆ బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎకరాకు 1 క్వింటాలకు 2,000 కాబట్టి 5 క్వింటాలకు 12,000 ఇచ్చే బాధ్యత, 10,000 ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా రైతుల పక్షాన మేము కొట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం 1 ఎకరాకు 2,000 ఇవ్వాలి, 5 ఎకరాలకు కలిసి 10,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి మన కేంద్ర మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఒక మీడియా మిత్రుడు అంటూనే ఉన్నాడు, సార్ ఇక్కడ మరి యూరియా అసలు కాదు తెలంగాణలో, మరి యూరియా గురించి మీ స్పందన ఏంటంటే ధన్యవాదాలు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇది మీ ప్రభుత్వం. ఈ తొండి సంజయ్కి హిందూ ముస్లిం అంటే గంట సేపు మాట్లాడతాడు, యూరియా గురించి మాట్లాడమంటే సపరేట్గా వెళ్ళిపోతాడు. ఈయన తొండి సంజయ, బండి సంజయ, తంబాకు సంజయ, లేకపోతే అమిత్ షా చెప్పులు మోసేందుకు ఆయన గెలిచిండా? ప్రజల నమ్మకాన్ని ఇలా మీకు ఎంతో గౌరవంతో ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు మీరు జవాబుదారంగా ఉండాలి. అదే